హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి. మరి నేను ఈ తోటకూర ఫ్రైని ఎలా చేస్తానో, మరి ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. సింపుల్గా టేస్టీగా అండి తోటకూర ఫ్రై చేస్తున్నా. మరి అందుకని 3 కట్టలు అయితే తోటకూర తీసుకున్నాను. ఒక 3 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. మరి తోటకూరను నేను చిన్న చిన్నగా కట్ చేస్తానండి. బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెడతాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే తోటకూర చిన్న చిన్నగా కట్ చేసి బాగా 3 సార్లు బాగా కడిగి పెట్టానండి. ఈ విధంగా చిన్న చిన్నగా అయితే కడిగి పెట్టాను. మరి కారము, పసుపు, ఉప్పు, పల్లీలండి, కొద్దిగా పోపు దినుసులు, ధనియాల పొడి, ఎల్లిపాయలు, ఒక 2 ఆనియన్స్ అండి నేను చిన్న కట్ చేసి పెట్టాను. 2 ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుట్నాలండి, పప్పులు, కావలసినంత ఆయిల్ అండి. మనం అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తాను. నేను స్టవ్ అయితే వెలిగించానండి. నేను ఈ పల్లీలు అయితే వేయించుతానండి. పల్లీలు వేయించాలి కదా, అందుకు నేను బాగా పెట్టాను. చిన్న మంట మీద కొంచెం బాగా ఫ్రై చేస్తానండి దీంట్లో. చిన్న మంట మీద వేయించాలండి. చిన్న మంట మీద అయితే బాగా వేయించినాను కదా, ఇవి బాగా వేగినాయండి. నేను ఒక 2 స్పూన్లు ఉంటాయండి ఇవి. నేను పుట్నాలు అయితే వేస్తున్నాను. ఇవి వేగాల్సిన పని లేదండి. ఆ వేడైతే చాలండి, వేగాల్సిన పని లేదు. నేనైతే ఇవి దించి మళ్ళీ వేరే ప్యాన్ పెడతాను. నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు అయితే వేసానండి. కొద్దిగా అయితే ఎక్కువ వేసాను. 3 స్పూన్లు వేసాను. 3 గంటలు పప్పు గంట, చిన్న పప్పు గంట కదా అది. ఆయిల్ హీట్ అయింది కదా, నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఎండుమిర్చి అండి, పోపు దినుసులు అండి. నేను కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. పోపు దినుసులు అయితే వేసానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 రెమ్మలండి కరివేపాకు. నేనైతే పచ్చిమిర్చి వేయడం లేదండి, కారమే వేస్తున్నాను. ఈ శనగపప్పు అవన్నీ బాగా కొద్దిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అయితే పోపు ఎర్రగా అయింది కదా, నేను ఉల్లిగడ్డ ముక్కలండి కట్ చేసి పెట్టాను కదా, అవైతే వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా ఉంది, అది కూడా వేస్తున్నాను. కరివేపాకు ఎంత దండిగా ఉంటే అంత బాగుంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది. నిజంగా అండి, కరివేపాకు తింటే మంచిది కదా, చాలా బాగుంటుంది కరివేపాకు కూడా. చాలా బాగుంటుందండి వేపుడు. అన్నంలోకి, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, నంచుకొనిక కానీ, దానికైనా బాగుంటుందండి కర్రీ. ఇది వేపుడు ఏమి లేకుండా ఉత్త వేపుడుతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. పప్పు చారులు చేసుకున్నప్పుడు అట్లా నంచుకొని భలే ఉంటుందండి ఇది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఇది. ఇవి మరీ ఎర్రగా కావాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. కొద్దిగా మెత్త పట్టి సరిపోతుంది. నేను కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసాను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయండి. మీరు ఆకుకూర అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోమని చెప్పినాను కదండి, కొద్దిగా ఎక్కువ తీసుకోండి చేసుకునేటప్పుడు. నిజంగా అండి, ఇట్లా వేపుడండి కాలేజీ పిల్లలకు ఎంత ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఎక్కువ ఐరన్ లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా, ఆకు కదండి, తోటకూర కదా. నిజంగా అండి, హెల్త్కి మంచిది,
సింపుల్గా చేసుకోవచ్చు. కాలేజీ పిల్లలు కానీ, వంట నేర్చుకునే పిల్లలు కానీ, ఎవరైనా కానివ్వండి, నిజంగా చాలా అంటే చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు అండి. చాలా తొందరగా రెడీ అవుతుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. బాగుంటుందండి వేపుడు ఇది. ఇదైతే కొద్దిగా బాగా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయినాయి కదా, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయండి. మరి ఎర్రగా కావాల్సిన అవసరం లేదు. తోటకూర అయితే పెడుతున్నాను నేను. వంట రాని వాళ్ళైతే ఈజీగా చేసుకుంటారండి ఈ పద్ధతిలో అయితే. నిజంగా అండి చాలా తొందరగా చేసుకోవచ్చు. తోటకూర అయితే పెడుతున్నాను. తోటకూర అయితే పెడుతున్నాను. ఇంత ఉంది కదండి, మగ్గేసరికి కొద్దిగా కూడా కాదండి, ఇది ఇంకా కొద్దిగా అవుతుందండి మగ్గితే. ఇప్పుడు ఇంత ఉంది కదండి, ఒక 2 నిమిషాలకు చూడండి మగ్గిపోతుంది. ఇట్లా ఈ విధంగా కిందికి పైకి అంటే ఆయిల్ అది అనేది బాగా ఆకు అనేది బాగా మగ్గుతుందండి, తొందరగా మగ్గుతుంది. నేను ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. అప్పుడు ఆనియన్స్ ముక్కలు బాగా త్వరగా ఫ్రై కావాలని వేసిన కదా, ఇప్పుడైతే మా తోటకూరకి వేస్తున్నాను నేను కొద్దిగా. చూసి వేసుకోవాలండి, ఆకుకూరలో కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా, చూసి మళ్ళీ తర్వాత కావాలంటే నిదానంగా చూసి వేసుకునేదండి. నేనైతే చిన్న స్పూన్ కదా కొద్దిగానే వేసాను, 1 స్పూన్ వేసాను. ఈ మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, త్వరగానే మగ్గిపోతుంది ఆకుకూర కాబట్టి. కొద్దిగా చిన్న మంట మీద చేసుకుంటే బాగుంటుందండి త్వరగా. దాంట్లో ఉన్న వాటర్ కూడా ఉంటుంది కదండి, ఇప్పుడైతే ఆ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆకుకూరల్లో వాటర్ ఉంటుందండి, ఆ వాటర్తోనే ఇదే మగ్గిపోతుంది. ఈ లోపల ఇది మగ్గే లోపల నేను అవి పుట్నాలు ఉన్నాయి కదండి, బుడపప్పులు, అవి పల్లీలు అవి పొడి చేసి పెడతానండి ఇది మగ్గే లోపల. చూసారండి అంత తోటకూర ఉండేది ఎంత కొద్దిగా అయిపోయిందో. నేను దీంట్లో కొద్దిగా కారం వేస్తానండి. కారం అయితే వేస్తాను, 1 స్పూన్ అండి సరిపోతుంది. మరి కారం అయితే ఎక్కువ చిన్నపిల్లలు తినేటోళ్ళు ఉంటారు కదా, మీరు చూసి వేసుకోండి. మాదైతే చాలా కారం ఉంది కాబట్టి నేను 1 స్పూన్ వేసాను. ఇంకొక 2 నిమిషాలండి, ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం బాగా. ఈ తోటకూర కాడలు ఉంటాయి కదండి, నేను కాడలతో సహా వేసానండి. ఉత్త ఆకు అయితే కూడా ఏమంత టేస్ట్ ఉండదు, కాడలు ఉంటేనే బాగుంటుందండి. అందుకే నేను కాడలతోనే వేసాను. ఆ కాడలు కొద్దిగా మగ్గిస్తాను, మగ్గితే బాగుంటుందండి. మెత్తగా అయితే ఆ కాడలు కూడా బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడైతే మూత పెడుతున్నానండి ఒక 2 నిమిషాలు. అయితే అయ్యింది, కొద్దిగా ఒకసారి కలిపి ఇస్తానండి. ఇందులో కొద్దిగా పసుపు వేస్తాను, ఉప్పు కూడా కొద్దిగా వేస్తానండి, చప్పగా అయితే ఉంది. కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి, చప్పగా ఉంది. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను, కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు నేను దంచి పెట్టినాను కదా, బుడలిత్తనాలు, పల్లీలు, ఎల్లిపాయలు వేసి దంచానండి. ఆ పొడి అయితే ఇప్పుడు చల్లుతున్నాను. ఆ పొడి అయితే ఇప్పుడు చల్లుతున్నాను. నేనైతే మెత్తగా దంచలేదండి, కొద్దిగా పంటికి తగులుతుంటే బాగుంటుందని కొద్దిగా ఒకలొక్కలే దంచాను.
నిజంగా అండి అది తినేటప్పుడు కానీ నమిలేటప్పుడు చాలా బాగుంటుందండి, అది పంటికి తగులుతుంటే. నిజంగా అండి చాలా బాగుంటుంది. అందుకే నేను అట్లనే కొద్దిగా పలుకులుగానే దంచాను, ఇంకొద్దిగా వేస్తాను. చూడండి, ఎల్లిపాయలు కూడా నేను ఎక్కువ మెత్తగా దంచలేదు, అట్లనే ఉన్నాయి. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి, తోటకూర ఫ్రైలో. ఆకుకూరలు కదా, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలండి మూత పెడతాను. అయిపోయిందండి, మన తోటకూర ఫ్రై అయితే రెడీ అయ్యింది. నిజంగా అండి చాలా బాగుంది. ఆ పల్లీల పొడి వేసేసరికి బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. నిజంగా అండి అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే సర్వింగ్ బౌల్లో తీస్తానండి, ఇంకా అయిపోయింది. ఎక్కువ ఇంకా మరీ ఫ్రై మళ్ళీ ఎక్కువ మాడకూడదండి, మరీ వేరే టేస్ట్ వస్తుంది. నేను సర్వింగ్ బౌల్ అయితే తీస్తాను, ఇంకా అయిపోయింది. అయిపోయిందండి మన తోటకూర ఫ్రై. మరి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మీరు కూడా ట్రై చేయండి, సింపుల్గా టేస్టీగా మసాలాలు లేకుండా అండి. నిజంగా చాలా బాగా చేశాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.